బాబు రవి సంతోషం. ఇప్పుడు వెంకటేష్ బాబు మాట్లాడతారు. ఆ పాప ఒక్క నిమిషం ఆపండి. అమ్మా, ఆయన మాట్లాడినప్పుడు మీరు అల్లరి చేయండి, నేను మాట్లాడేటప్పుడు వినండి. వెంకటేష్ బాబు మీకు అందరికీ సినిమా హీరోగానే తెలుసు. వినమ్మా బాబు, ఒక్క నిమిషం మీరు ఆపితే కానీ ఆయన మాట్లాడు. మీరు ఆపేయండి. మీ అందరికీ ఒక్క హీరోగా ఈ కుటుంబ పాత్రలు పోషించే వ్యక్తిగా తెలుసు. నాకు బాగా సన్నిహితంగా తెలుసు కుటుంబం. నేను పెళ్ళి నేనే చేశా మా మేనగోళ్ళని. ఎక్కడ ఎవరిలో చూడని రెండు విలక్షణమైన మంచి మనిషి అంటానికి రెండు విలక్షణమైన 30 ఏళ్లలో ఒక్కసారి కూడా ఎక్కడైనా మా ఇంట్లో నేను మా కోడళ్ళు మా పిల్లలు అందరూ చిరాకులు పరాకులు ఉంటాయి. ఆ భార్యాభర్తలు ఒక్కసారి కూడా ఏంటి అని గట్టిగా మాట్లాడుకోవటం పడదాకా చూడాల 30 ఏళ్లలో. నాకు సంతోషం ఆ బాబు పెళ్లి చేసినందుకు. ఇవాళ దాకా 30 ఏళ్లలో కొన్ని వేల సార్లు ఆ ఇంటికి వెళ్ళా. ఇవాళ దాకా ఆ ఇంట్లో వేరే సినిమా డైరెక్టర్ కానీ స్టోరీ టెల్లర్ కానీ సినిమా ఫీల్డ్ వేరు, ఆయన నిజ జీవితంలో ఆయన కుటుంబ జీవితం వేరు. ఎవరిని ఆ స్టూడియో ఆ సినిమా దానికి ఇంటికి సంబంధం లేకుండా ఎప్పుడు ఇంట్లో ఏది కావాలన్నా ఎవరు మాట్లాడాలి ఆ సినిమా వాళ్ళు మాట్లాడాలంటే స్టూడియోకి వచ్చి రామానాయుడు స్టూడియోకి వచ్చి అక్కడ మాట్లాడేస్తే తప్ప ఇంట్లో ఇప్పటికి నేను చూడాల ఇన్ని 100 సార్లు వెళ్ళి. అందుకని అట్లాంటి మంచి వ్యక్తి నేను కోరి రమ్మంది. ఎందుకంటే ఇవాళ దీనికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. రాజకీయ నాయకులు మాట్లాడేది వింటారు కానీ జనాన్ని ఎక్కువ రమ్మంటే మనం తరలించు రావాలి, లేకపోతే ఫోన్లు చేసి పిలవాలి. అలాగే వెంకటేష్ బాబు వస్తున్నారంటే వస్తారు, ఇంకో సినిమా హీరో అంటే వస్తారు. అది నాకు ఆయనకి నేను టికెట్ పెట్టాలి, ఆయన టికెట్ ఆయన కొనుక్కుని వచ్చాడు, ఫ్లైట్ టికెట్. అని మామూలుగా అన్ని అరేంజ్మెంట్స్ మనం చేయాలి. ఇక్కడ నాకు ఆ బాధ్యత ఏం లేదు. బాబు నువ్వు వస్తే బాగుంటుందంటే తప్పకుండా వస్తా సినిమా అన్నాడు. వచ్చి ఇవాళ వచ్చిన మంచి మనిషి వెంకటేష్ బాబుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.